మార్కెట్‌లోకి టాటా టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ భారతదేశంలోకి ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆ అస్సాం యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో బైకోజీ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి బాయు అనే ఒక సరికొత్త యాప్ని అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ యాప్ ద్వారా 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్లు అయితే అందించబోతున్నారన్నమాట. ఇలా 100% ఓవరాల్గా ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీసులు ఇస్తున్న మొట్టమొదటి స్టేట్ అస్సాం అని చెప్పి అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారన్నమాట. 5,000 మందికి దీని ద్వారా ఉపాధి కూడా కల్పిస్తామని చెప్తున్నారు. అంటే ఆ బైక్స్ నడిపే రైడర్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్ గా ఎలక్ట్రిక్ బైక్ రైడర్స్ అయితే ఉంటారన్నమాట. దీంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించడం కోసం, అలానే ఓవరాల్ గా పొల్యూషన్ లెవెల్స్ ని అరికట్టడం కోసం అస్సాం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అయితే టొయోటా కంపెనీ వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ BZ4X అనే ఒక SUV ఎలక్ట్రిక్ కార్ అయితే సౌత్ ఆఫ్రికా మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. సౌత్ ఆఫ్రికాలో టొయోటా కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ అన్నమాట ఇది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి చార్జ్ పెడితే 480 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 73.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగిస్తున్నారు అనమాట. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఎలక్ట్రిక్ కార్లు 5.1 సెకండ్లోనే చేరుకోగలవు. ఇక నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళ సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన లాంచ్ అప్డేట్ డీటెయిల్స్ అయితే వచ్చేసింది అనమాట. కియా సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఆగస్టు 2026 సంవత్సరంలో అయితే భారతదేశ మార్కెట్లోకి అయితే రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ 42 కిలోవాట్ అవర్లు 49 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఈ కార్ని మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ వంటి ఫంక్షన్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లో ఇలాంటి ఫీచర్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల ప్రైస్ టార్గెట్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ యొక్క ధరలను జూలై 1వ తారీఖు నుంచి 2% పెంచబోతున్నారు అనమాట. అంటే కార్ యొక్క మోడల్ బట్టి సుమారుగా ₹1,00,000 వరకు ప్రైస్ అయితే పెరగబోతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ది కార్ మోడల్ మీద అయితే ఉంటుంది. కొన్ని నెలల క్రితమే BYD కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ మీద 3% యొక్క ప్రైస్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఇప్పుడు జూలై 1వ తారీఖు నుంచి మరొకసారి ప్రైజెస్ అయితే పెంచబోతున్నారు అనమాట. ఒకవేళ ఈ BYD సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ని మే నెలలోపు ఎవరైనా బుక్ చేసుకుంటే, లేకపోతే ఈ లోపల బుక్ చేసుకున్న ఎలక్ట్రిక్ కార్స్ ఇంకా డెలివరీ కాకపోయినా జూలై 4 వరకు డెలివరీ అయినా కూడా వాళ్ళకి ప్రీవియస్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ BYD సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ తీసుకుంటే ఇంకా మీకు తక్కువ ప్రైస్ కి రావాలనుకుంటే కనుక జూన్ నెలలోపు ఎలక్ట్రిక్ కార్ బుక్ చేసుకుంటే మీకు తక్కువ ప్రైస్ కే లభిస్తుంది అనమాట. లేదంటే జూలై 1వ తారీఖు నుంచి అయితే రేట్లు 2% పెరగబోతున్నాయి. ఇక నెక్స్ట్ ముషాషి కంపెనీ వాళ్ళు కైనెటిక్ గ్రీన్ కంపెనీతో ఒక కొలాబరేషన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక యాక్సెల్ మోటార్ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే కంట్రోలర్, అలానే మోటార్, అలానే గేర్ బాక్స్ ఇవన్నీ కూడా సైడ్ మౌంటెడ్ తో అయితే వస్తాయి అనమాట. సో కైనెటిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అప్కమింగ్ మోడల్స్ లో ఇలాంటి మోటార్ అయితే ఇంటిగ్రేట్ చేయడం వల్ల బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది అనమాట. సైడ్ లో మోటార్ పెట్టడం వల్ల. అలానే వేల్లో తీసుకొస్తున్న మోటార్ కెపాసిటీ పీక్ పవర్ సుమారుగా 4.7 కిలోవాట్ల కెపాసిటీ ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముషాషి ద్వారా సప్లై చేసే మోటార్స్ ఏదైతే ఉంటాయో డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి వీళ్ళ సప్లై సైన్ లో అయితే ఈ మోటార్స్ అయితే యాడ్ చేయబోతున్నారు అనమాట. పైలట్ ప్రాజెక్ట్ మీద అప్పటి నుంచి అయితే ప్రొడక్షన్ లోకి వెళ్ళబోతున్నాయి. ఈ నెక్స్ట్ అయితే లక్నోలోని గోమతి నగర్ లో ఒక వీడియో అనేది వైరల్ గా మారింది అనమాట. ఒక పర్సన్ సుమారుగా 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూర్చుని నడుపుకుంటూ వెళ్ళాడు. బట్ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అతను ఎక్కడ కూడా చేతితో పట్టుకుని ఆ స్కూటర్ అయితే హ్యాండిల్ చేయట్లేదు. జస్ట్ ఇలా కూర్చుని ఆ స్కూటర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. నథింగ్ బట్ చూడగానే క్రూజ్ కంట్రోల్ ని యాక్టివేట్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో వైరల్ అయిపోయిన తర్వాత చాలా మంది కామెంట్స్ ఏ పెడుతున్నారంటే అసలు రోడ్ సేఫ్టీ రూల్స్ ఏమైపోయినాయి, ఇలాగ ఇష్టం వచ్చినట్టు వీళ్ళ 60 కిలోమీటర్ స్పీడ్తో చేత్తో పట్టుకోకుండా స్కూటర్ని ఎలాగ విన్యాసాలు చేస్తే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం స్పందిస్తున్నారని చెప్పి కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే హర్యానాలో ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనం కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చేస్తుంది అనమాట ప్రభుత్వం వచ్చేసరికి. అయితే ఇక్కడ రోడ్ ట్యాక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం 100% ఎగ్జంప్షన్ అయితే ఇచ్చింది. బట్ రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే ఒక ₹100 నామినల్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. అలానే డీటెయిల్ గా వెళ్ళాలంటే ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ లో మొట్టమొదటి 30,000 మంది కస్టమర్స్ కి అయితే 100% వేవేర్ ఆఫ్ అయితే ఇచ్చింది అనమాట. అలానే మొట్టమొదటి 15,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్స్ కి అయితే ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేయడం జరిగిందనమాట. ఇక ఎలక్ట్రిక్ 4-వీలర్స్ విషయానికి వస్తే మొట్టమొదటి 10,000 కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ 4-వీలర్ తీసుకుంటారో వాళ్ళకి 75% ఎగ్జంప్షన్ అనేది గవర్నమెంట్ అయితే అందిస్తున్నారు. ఇది 2027 సంవత్సరం వరకు కూడా ఈ ఎగ్జంప్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశంలో పెడదామనుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో
వాళ్ళ ఆ ప్లాన్ ను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది అనమాట. రీసెంట్ గా టెస్లా కంపెనీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రీవియస్ గా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ఏంటంటే భారతదేశంలో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ కార్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ ఉండాలంటే ఒక 15% మాత్రం ఇంపోర్ట్ డ్యూటీ ఉండాలంటే సుమారుగా ఆ కార్ కంపెనీ భారతదేశ మార్కెట్ లో 4150 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అది చేయాలి. ఒకప్పుడు టెస్లా కంపెనీ వాళ్ళు దీనికి ఆసక్తి చూపించినప్పటికీ ఇప్పుడైతే టెస్లా కంపెనీ వాళ్ళు దీని మీద ఆసక్తి చూపించట్లేదని చెప్తున్నారు. సో దాంతో ఏంటంటే ఇప్పటి వరకు కూడా టెస్లాకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఇంపోర్ట్ డ్యూటీ 110% ఇంపోర్ట్ డ్యూటీ కడుతూనే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు అయితే అమ్ముడు చేస్తుంది అనమాట. అందుకనే టెస్లా కంపెనీ వాళ్ళు సుమారుగా 2500 కార్లు అమ్మాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికీ 385 సుమారుగా ఆ రేంజ్ లోనే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లు అయితే అమ్మడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అయితే OHM ఆటోమోటివ్స్ కంపెనీ వాళ్ళు CATL సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇంటిగ్రేట్ చేసి మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అనమాట. వీళ్ళు 12 మీటర్ లెంత్ లో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులను అయితే తీసుకురాబోతున్నారు. ఇనిషియల్ గా హైదరాబాద్ లో 2 నుంచి 4 ఎలక్ట్రిక్ బస్సులు అయితే తీసుకొస్తామనేది చెప్తున్నారు. ఈ బస్సులో ఉన్న ఒక ప్రత్యేకత చూసుకున్నట్లయితే 353 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందో ఒకసారి చార్జ్ పెడితే 300 కిలోమీటర్ల రేంజ్ అయితే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో దీనికి CATL కంపెనీ వాళ్ళు ఏకంగా 12 లక్షల కిలోమీటర్ల వారంటీ అందిస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా సియరా EV ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన లాంచ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని 55 కిలోవాట్ అవర్లు మరియు 65 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ అయితే టాటా కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. సుమారుగా 20 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ తో ఈ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే ఫిలిప్పైన్స్ దేశంలో షామీ కంపెనీ వాళ్ళు 6ZL అనే ఒక పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు 800 వాట్ మోటార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఒకసారి చార్జ్ పెడితే 45 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. షామీ సంబంధించిన యాప్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రైడ్ అనాలిటిక్స్ కూడా చూసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. సో ఇనిషియల్ గా వీళ్ళు ఫిలిప్పైన్ దేశంలో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. మరి ఇతర దేశాలకి వేరియంట్ తీసుకొస్తారా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అయితే టాటా టియాగో EV ఎలక్ట్రిక్ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ అఫీషియల్ లాంచ్ డేట్ చూసుకున్నైతే మే 28వ తారీఖున అఫీషియల్ గా ఈ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఫ్రంట్ సంబంధించిన లుక్ చేంజ్ చేయడం జరిగింది. అలానే వీల్స్ సంబంధించిన అలాయ్ వీల్స్ లో కొంచెం డిజైన్ చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇలా చాలా మార్పులతో LED లైట్స్ కానివ్వండి కొత్త డిజైన్ తో అయితే టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే రాబోతుంది అనమాట. దానికి సంబంధించిన ఒక టేజర్ వీడియోని అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారు. మరి ఇందులో ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ టైం ని ఇంకా మరింత ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉండొచ్చు. మరి దీనికి సంబంధించిన ప్రైసింగ్ కానివ్వండి టెక్నికల్ స్పెక్స్ కానివ్వండి మే 28వ తారీఖున రివీల్ కాబోతున్నాయి. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఎవో ఫ్లీజ్ వైపర్ అనే ఒక 3 ఎలక్ట్రిక్ స్కూటర్లకి ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట ఇండోనేషియా మార్కెట్ లో. సో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో అయితే ఇండోనేషియా మార్కెట్ లో అయితే ఈ పర్టికులర్ స్కూటర్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. యాజ్ ఆఫ్ నో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఎగ్జాక్ట్ రేంజ్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు, కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ అయితే మాత్రం రివీల్ చేశారు. బ్యాటరీ సబ్స్క్రిప్షన్ కాస్ట్ సుమారుగా ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఈ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారు అనమాట. మరి ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందనే సమాచారం మాత్రం ఇంకా విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు. ఇవి లేటెస్ట్ ఈవీ న్యూస్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.